ओं नमो वेदात्मकाय वेंकटेशाय तत्वावसाने प्रणव प्रकृते सत्वकारतः स्मर्तव्यत्वात् अजः प्रोक्तः షడర్ణోయూర్మినాశకః అని చెప్పినట్లుగా ప్రళయం జరిగినప్పుడు అన్ని తత్వాలు నశించిన సందర్భంలో ఓంకారమొక్కటే ఉండగా ఆ ఓంకారంలో ఉండేటటువంటి అక్షరాల్లో ఆద్యక్షరమైనటువంటి అకారముగా విరాజిల్లేటువంటి వాడు మోక్షప్రదాత అయినందువలన అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజింపదగినటువంటి దేవాదిదేవుడు ఎల్లప్పుడూ స్వరూప జ్ఞానంతో విరాజిల్లుతూ ఉండేవాడు. అంతఃశత్రువులను బహిశ్శత్రువులను అందరినీ జయించినటువంటి వాడు. ధ్యానాసక్తేషు భక్తేషు మోదమాన ప్రమోదన అని చెప్పినట్లుగా తన యందు విశ్వాసంతో భక్తితో తను మాత్రమే తన వాళ్ళకి మోక్షాన్ని చేకూర్చేటటువంటి వాడు అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్న భక్తులను చూసి పరమానందాన్ని పొందుతూ వారికి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ వారి విషయంలో ఆనందించువాడు ఆనంద నిలయ వాసుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధానం నుండి మనందరం కూడా లోక కళ్యాణదాయకమైనటువంటి మహాభారతంలోని 4వ పర్వగా చెప్పబడేటటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని అఖండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాడు 121వ రోజు గురు ప్రార్థనతో మంగళాదిగా మనం పారాయణ సమారంభం చేసుకుందాం. పరమ గురువనుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారూఢం కల్కినంతురగారూఢం కలికల్మషనాశనం కలికల్మషనాశనం కళ్యాణదంకలిఘ్నం చ కళ్యాణదంకలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం. లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం
భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి త్రయోవింశాధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం వాసుదేవ స్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉపకీచక ఊచుః గంధర్వో బలవానేతి క్రుద్ధ ఉద్యమ్యపాదపం సైరంధ్రీముచ్యతాం శీఘ్రం యతో నో భయమాగతం. నిన్నటి రోజున ఉపకీచకులు అందరూ కూడా వస్తూ ఉన్న భీమసేనుణ్ణి చూసి భయపడుతూ ఉన్నారు. అక్కడికక్కడ ద్రౌపదిని వదిలిపెట్టి పరిగెట్టాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వారై భయంతో ఊగిపోతున్నారు అని చెప్పుకున్నాం. భీమసేనుల వారు అట్లా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే అంత చీకటిమయమైనటువంటి ప్రదేశం, పైగా శ్మశానం దగ్గర, అక్కడ ఎవడో ఒక బలవంతుడైనటువంటి వాడు చాలా పెద్ద శరీరం కలిగి ఒక పెద్ద 40 మూరల పొడవు ఉన్నటువంటి చెట్టుని పెకిలించుకుని మరీ మన వైపు వస్తూ ఉన్నాడు. ఈ ఏవైతే కాగడాలు పట్టుకున్నారో ఆ వెలుగులో మాత్రమే వచ్చేటటువంటి వాడు భయంకరాకారుడని కనిపిస్తూ ఉంటే, ఈ కాగడాలు దగ్గర ఉండడం వల్ల అంతకంతకి భీమసేనుడు దగ్గరవుతుంటే ఆయన యొక్క ఘోర రౌద్ర బీభత్స భయానకమైనటువంటి శరీరం ఇంకొంత ముందుకు వస్తూ ఉన్న సందర్భంలో
సాక్షాత్తుగా యముడే ఇట్లా వచ్చాడా అన్నట్లుగా గంధర్వులంటే ఎలా ఉంటారో తెలియకపోవడం వలన ఇదే గంధర్వుల స్వరూపమా అని చెప్పి ఆశ్చర్యపోతూ భయపడుతూ నిశ్చేష్టులైపోయినటువంటి వారై భయకంపితులు అయిపోయి ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలో ఒకడికి ఒకడు పరస్పరం మాటల్ని చెప్పుకోవాలి అని అనుకుంటూ పెద్దగా అరుస్తూ గంధర్వ అదిగదిగో వచ్చేశాడు గంధర్వుడు బలవాన్ మహాబలవంతుడ్రా వాడి చేతిలో పడితే చావు తప్పక వచ్చేస్తుందిరా క్రుద్ధ మహావేగంతో బాగా కోపం చెందినటువంటి వాడై మన వైపు ఎర్రటి కళ్ళని వేసుకుని పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు ఈనాడు మన చావు తప్పదురా పరిగెట్టండి అంటూ అరుపులు కేకలు విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నటువంటి వారై ఒక్కొక్క ఉపకీచకుడు కూడా ఏం చేయాలో తెలియక ముందు సైరంధ్రిని దింపండిరా అక్కడ పడేయండి నా అన్నగారిని వదిలిపెట్టి బయలుదేరదాన్ పరిగెట్టండి పరిగెట్టండి వరుస వరుసగా ఇవే అరుపులు దగ్గరికి వచ్చేస్తోంది ఆ స్వరూపం ఇంకొంత ముందరికి వస్తూ ఉంటే తొందర 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 ఒకడికి ఒకడు ఏం చెప్పుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ చేతుల్లో ఉండేటటువంటి కాగడాలు ఊగిపోతూ ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఆ కాగడాల వెలుగులో మొహాల్లో చావు కళ నాట్యం చేస్తూ ఉంటే అన్నగారిని అంత దారుణంగా చంపిన గంధర్వుడు సాక్షాత్తుగా మన ముందుకు వచ్చేశాడురా ఇక అయిపోయింది అని గుండెలు జారిపోతూ ఉంటే ఇక్కడే తిక్కన గారు చాలా విశేషంగా అక్కడ వాళ్ళు పడినటువంటి పరిస్థితిని తన కావ్యమైనటువంటి ఆ కావ్య ధోరణిలో చక్కటి విశేషంగా ఆయన అందించారు. కొంతమంది చెట్లెక్కారట, ఇంకొంతమంది అగగో అక్కడ పల్లంగా ఉంది వెళ్ళి దాక్కుంటే వాడికి కనిపించమని చెప్పి పల్లపు ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ లోపల బాగా దూరిపోయినటువంటి వాళ్ళై ఇట్లా బాగా దగ్గరికి శరీరాన్ని చేసేసుకుని కూర్చుండిపోయారట. ఇంకొంతమంది చెట్ల మీదకి ఎగబాకుతూ కిందకి జారుతూ మళ్ళీ ఎక్కుతూ ప్రాణాలు కాపాడుకుని ఈనాటి కాలరాత్రి మనకి పోయి మనం సుఖంగా రేపొద్దున సూర్యోదయం చూడాలి అనే భయంతో ఆ ఆశతోటి రెండిటితో ప్రాణాలు నిలుపుకోవాలన్న ఆశ, రేపొద్దున సూర్యోదయం చూడాలనేటువంటి ఆశ, అయినా ప్రాణాలు పోతాయేమో అనేటువంటి భయం, ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇంకొంతమంది ఉంటే కొంతమంది చల్లా చెదురుగా పరిగెడుతూ ఉంటే అక్కడే దగ్గరగా ఒక నీళ్ల మడుగు కనిపిస్తే కొంతమంది దాంట్లోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయారట. అక్కడ అమ్మయ్య ఇక పైన మనం ఆ గంధర్వుడికి కనిపించాం అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని పొందుతూ ఉన్న సందర్భంలో కీచకులు ఒకడికొకడిలా అయిపోతూ అప్పటిదాకా ఆ భయంకరాకారాన్ని చూసినటువంటి వాళ్ళు నిశ్చేష్టులైపోయి స్థాణువులుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఎటుబడితే అటు పరిగెడుతూ ఉంటే ఆ పైన జరిగినటువంటి వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి చెప్పారు జనమేజయుడికి. వైశంపాయన ఉవాచ తేతు దృష్ట్వా తదా విద్ధం భీమసేనేన పాదపం ద్రవతస్తాం స్తు సంప్రేక్ష్య సవజ్రీ దానవానివ శతం పంచాధికం భీమః ప్రాహిణోత్ యమసాదనం. వీళ్ళందరూ కూడా విచిత్రమైనటువంటి స్థలంలో, విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో, విచిత్రమైనటువంటి వ్యక్తి ద్వారా వచ్చే విచిత్రమైన మరణాన్ని ఊహించుకుంటూ ఉన్న సందర్భంలో అప్పుడు అలాంటి భీమసేనుణ్ణి చూస్తూ ఆ పరిస్థితిని పోగొట్టుకోవాలని చెప్పి అక్కడే ద్రౌపదీదేవిని పడేసి అలా పరిగెట్టారు కదా. విముచ్య ద్రౌపదీం తత్ర ప్రాద్రవన్నగరం ప్రతి, అలా పరిగెడుతూ పరిగెడుతూ అటు ఇటు అయినటువంటి వాళ్ళై ఆ గంధర్వుడికి కనిపించట్లేదు అని అనుకుని ఇలా ఎక్కిన వాళ్ళు, దాక్కున్న వాళ్ళు, ఆ పల్లపు ప్రదేశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అసలు విరాట నగరానికి వెళ్ళిపోతే, ఊళ్ళోకి వెళ్ళిపోతే, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతే ఈ మరణం తప్పేస్తుంది రోయ్ మనకి, పదండి పదండి అని కూడబలుక్కుని చెప్పుకున్నారా అన్నట్లుగా ప్రతి ఒక్కడూ కూడా మళ్ళీ శ్మశానం నుంచి, చీకటి ప్రదేశం నుంచి, చిట్ట చివరి మజిలీ అయినటువంటి స్థలం నుంచి అందరూ బయలుదేరి మళ్ళీ రాజ్యంలోకి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే
ద్రవతస్తాంస్తు సంప్రేక్ష్య, అట్లా ఏదో పిచ్చి పట్టినటువంటి వాళ్ళలాగా పరిగెడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపకీచకుణ్ణి కూడా భీమసేన, ఆ భీమసేనుడు చూసినటువంటి వాడై, ఆ ఇంద్రుడు ఎలా అయితే వజ్రాయుధాన్ని చేతబూని ఎవరైతే రాక్షసులు తన మీదికి యుద్ధానికి వచ్చారో వాళ్ళని పరిగెట్టి పరిగెట్టి తన వజ్రాయుధంతో ముక్కలుగా కోసి పడేసి వాళ్ళని సంహరించాడో, అదేవిధంగా ఈయన కూడా చేతిలో 40 అడుగుల మూరల పెద్దదైనటువంటి ఆ చెట్టుని పట్టుకుని వేగంగా తిప్పుతూ ఉన్నటువంటి వాడై 105 మంది అయిన కీచకుల్ని అందరినీ కూడా ప్రాహిణోద్యమ సాధనం యమలోకానికి పంపించేశాడండి. అందరూ కూడా నాశనమైపోయారు, ఒక్కడు కూడా కనిపించలేదు. వాయువేగ సమశ్రీమాన్ సర్వాన్ సూతాన్ అశేషత. వాయుసూనుడు గదు, పవన నందనుడు గదు, అందుకని ఆ వేగంతో వాయు వేగంతో పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి వాడై ఒక్కొక్కరిని దొరికిన వారిని దొరికినట్టుగా అంతటి చెట్టుతో క్రోధావిష్టమైనటువంటి ఆ శరీరంతో ఒక్కొక్కరిని కొడుతూ వాడు దొరికిన వాడిని దొరికినట్టుగా ఈ చెట్టు వేసి కొడుతూ ఉంటే ఒక్కొక్కడు నుగ్గైపోయి అక్కడ పడిపోతూ ఉన్నారు. అలా ప్రతి ఒక్కడు కూడా అలా పడిపోతూ ఉంటే వృక్షేణైతేన రాజేంద్ర ప్రభంజన సుతోబలి ఆశ్వాసయంస్తతృష్ణాం ప్రతిముచ్య చ బంధనాత్. ఆ చెట్టుతో కొడుతూ ఉంటే దేవేంద్రుడే అనిపించాడు. భీమసేనుల వారు కాసేపు పక్కకి వెళ్ళాడు. ఇక్కడ వ్యాసుల వారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే దానవేన ఇంద్రేణ ఇంద్రేణ అంటూ చెప్తూ దానవాన్ అని చెప్తూ ఉండడం వల్ల ఇంద్రాంశ సంభూతుడైనటువంటి భీమసేనుల వారు వాయునందనుడు అయినందువలన వాయు లక్షణములను కూడా పుణికి పుచ్చుకున్నటువంటి వాడై అనే ఆ స్వరూపం ఏదైతే వ్యాసుల వారు వర్ణించారో దాన్ని బట్టి నిమిషానికి ఒక్కొక్క శ్లోకంలో విశేషంగా ఇంద్రుడిలాగా అని చెప్పడం మనం చెప్పుకున్నామే. వీళ్ళందరూ కూడా ఇంద్రాంశలే 5 అని చెప్పి అందువల్ల ఆ ఇంద్రాంశ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఇంద్రాంశ అయినప్పటికీ పవన సూనుడు కాబట్టి పవన విశేషం దీంట్లో ఉండాలి కాబట్టి వాయువేగ సమశ్రీమాన్ అని చెప్తూ వాయువేగాన్ని కలుపుకున్నటువంటి వాడై ప్రభంజన సుత వాయుపుత్రుడైనటువంటి వాడు ఈ భీమసేనుడు వాళ్ళందరినీ సంహరించారయ్యా అని చెప్పడంలో చక్కగా ఇటు ఇంద్రాంశ ఇటు వాయుసూనుడు అని చెప్పి పవన కుమారుడైనటువంటి వాడు అని చెప్తూ భీమసేనుల వారి యొక్క తత్వాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి ఆవిష్కరింపజేసినట్టుగా ఈ శ్లోకములను మనం చక్కగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తెలుస్తుంది. ఆ సందర్భంలో ఉపకీచక సంహరణ ప్రక్రియలో భీమసేనుల వారు 2 విధములైనటువంటి రూపాలని ఒక్కడే పొందాడు. ఒక్కడు పొంది 105 మందిని కూడా ఒక్కొక్కరిని నాశనం చేసి పడేశాడు. ఎవ్వరూ కూడా అక్కడ మిగల్లా. ఇక్కడ మనం కొంత అంశాన్ని బాగా ఇక్కడ దాకా జరిగినటువంటి దాన్ని చూసినట్లయితే, ఒకటి భీమసేనుడు విరాటరాజు సభలో ద్రౌపదీదేవిని కీచకుడు ఆ రకంగా అవమానించిన క్షణంలో కోపాన్ని ఆపుకోలేక చెట్టుని చూశాడు. ఇక్కడ ఈ ఉపకీచకుల్ని అందరినీ సంహరించడానికి చెట్టు తీసుకుని ఆ చెట్టుతో వీళ్ళందరినీ మోది సంహరించాడు. దీన్ని బట్టి చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మనం నిత్యము చేసేటటువంటి పని మనల్ని ఒకంత కొన్ని విశేషములైనటువంటి సంఘటనల్లో కొన్ని విపత్కర పరిస్థితుల్లో మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తుంది అని చెప్పడానికి ఇక్కడ భీమసేనుడు చేసిన పనే ఉదాహరణ. ఆయన స్వభావ సిద్ధంగా మహానుభావుడైనప్పటికీ అజ్ఞాత వత్సరంలో ఇప్పుడు ఈ విరాటరాజు దగ్గర వంటలవాడిగా చేరాడు. వంటలవాడిగా ఉంటూ చక్కగా వంటలు చేస్తూ
పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ పెకిలించేస్తూ వాటిని ముక్కలు ముక్కలు చేసి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి నిప్పు వెలిగించి వంటలు చేయడానికి కావలసినటువంటి సంరంభాన్ని ప్రతిరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 11.5 నెలల నుంచి అదే పని చేస్తూ ఉండడం వల్ల ఆనాడు అక్కడ విరాట రాజసభలో కోపం వచ్చినప్పుడు చెట్టు వైపు చూశాడు. ఈనాడు వీళ్ళందరినీ సంహరించడానికి ఓ చెట్టునే ఓడబెరికినటువంటి వాడై ప్రతి ఒక్కరిని నుగ్గు నుగ్గు చేసేస్తూ ఇంకొంత దూరంలో, ఇంకొంత సమయంలో, ఇంకొన్ని క్షణాల్లో విరాట రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం అనేటటువంటి వాణ్ణి కూడా అంత పెద్దదైన చెట్టు తీసుకుని ఒక్కసారి కొడితే వాడు నుగ్గు నుగ్గు అయిపోయి అలా పడిపోయాడు. ఇట్లా 105 మందిని కూడా సంహరించాడు చెట్టు సహాయంతో. అనగా చేసేటటువంటి పని మనం నిత్యము కూడా దేని మీద శ్రద్ధగా ఉంటామో, మన నిత్య జీవితంలో ఏవైతే ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల మీద మనం దృష్టి సారించి పనిచేస్తూ ఉంటామో అవి కొన్ని సందర్భాల్లో మనల్ని ఈ విధంగా ప్రేరేపిస్తాయి అని చెప్పడానికి ఈ విధమైనటువంటి ఉదాహరణని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఉపకీచకులందరూ 105 మంది ఉన్నారే, అన్నగారు అలా ఎవ్వరికీ పట్టనటువంటి దిక్కులేని మరణాన్ని పొందాడే. గంధర్వులు అనేటువంటి వాళ్ళు మహానుభావులని తెలిసే అందరూ ఎవరికి వాడు తలో దిక్కుకు పరిగెడుతూ మొత్తం అందరూ కలిసి విరాట రాజ్యంలోకి వచ్చారు. తప్పితే అందరం కలిసి 105 మంది ఈ గంధర్వుణ్ణి ఎదుర్కొందాం అనే జ్ఞానం కలిగిందా? లేక ఈ గంధర్వుడు ఎవడో, వీడి స్థితి ఏమిటో మనం ధైర్యంతో ఉండి చూద్దాం, ఎదిరిద్దాం ఎవడన్నా అనుకున్నాడా? పైగా వాళ్ళకు కలిగినటువంటి ఇంకొక భయం ఏమిటంటే మొత్తం 5గురు నా గంధర్వ భర్తలు అని చెప్పింది ఆవిడ. ఒకడే ఇక్కడ కనిపిస్తూ ఇంత భయంకరంగా ఉన్నాడే, ఇంకా 4 ఈ చుట్టుపక్కల ఉంటారేమో, వాళ్ళు కూడా వచ్చి చంపేస్తారేమో అని భయపడి పరిస్థితిని అర్థం చేసుకోలేక దిక్కులేని మరణాన్ని వాళ్ళు కూడా పొందితే ఇటు భీమసేనుడు కీచకుణ్ణి బాగా యుద్ధం చేస్తూ ముద్ద చేసి పడేశాడు, ఉపకీచకుల్ని నుగ్గు చేసి పడేశాడు. మొత్తం అందరినీ కూడా సంహరించేసి అందరి మరణాన్ని కూడా చూసేసి అప్పుడు ఆ పైన ఆశ్వాసయం స్తతకృష్ణాం ప్రతిముచ్య చ బంధనాత్ ఉవాచ చ మహాబాహు పాంచాలీం తత్ర ద్రౌపదీం అశ్రుపూర్ణముఖీం దీనాం దుర్ధర్షః సవృకోదరః. ఉపకీచకులు చేసినటువంటి ఆ అకృత్యానికి, చెయ్యకూడని పనికి అంతరాత్రి పూట అప్పటికప్పుడు ద్రౌపదిని ఆ ఉపకీచకులందరూ కలిసి పట్టి తీసుకుని వెళ్తూ కీచకుడితో సహా దహనం చేసేస్తాం. ఒక అవివేకమైన చర్య. రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుందాం, రెండవ అవివేకమైనటువంటి చర్య. కీచకుడితో పాటుగా కట్టి ఆవిడ్ని కాళ్ళు చేతులు కట్టేస్తూ నానా మాటలు మాట్లాడుతూ తీసుకెళ్ళడం, మూడవ అవివేక చర్య. ఇలాంటి అవివేకం వాళ్ళల్లో చూసిన వెంటనే భీమసేనుల వారికి పట్టరాని ఆవేశం, అవహేళనతో కూడినటువంటి భావన, వీళ్ళ బ్రతుకెంత వీళ్ళెంత అనేటటువంటి ఒక చీత్కారపూర్వకమైనటువంటి భావన కలగడం వల్ల అందరినీ నుగ్గు నుగ్గు చేసి పడేసి అందరినీ అక్కడ వదిలిపెట్టేసి ఆ వెంటనే ఆ మహానుభావుడు కృష్ణాం ఆశ్వాసయన్ ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి, ద్రౌపది ఏమాత్రమూ నువ్వు బాధపడవద్దు, నువ్వు క్షేమంగా ఉంటావు అంటూ ముందుగా ఆవిడికి ఏవైతే వీళ్ళు కట్లు కట్టారో ఆ కట్లన్నింటినీ కూడా బంధనాత్ ప్రతిముచ్య వాటన్నిటినీ కూడా చక్కగా తీసేసినటువంటి వాడై ఆవిడ్ని లేపి దగ్గరికి తీసుకుని బాగా ఏడుస్తూ, అప్పటికే ఒక విధమైన ప్రాణభంగ భయం ఏర్పడి చాలా దుఃఖంలో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, కొన్ని కాగడాలు అక్కడ పడిపోతూ ఉంటే ఆ పడిపోయినటువంటి కాగడాల వెలుగులో ఆ ద్రౌపదీదేవి ముఖాన్ని చూస్తూ దగ్గరికి తీసుకున్న మహానుభావుడైనటువంటి భీమసేనుడు ఆవిడికి ధైర్యం చేకూర్చడం కోసమని ఈ విధంగా మాట్లాడాడు. భీమసేన ఉవాచ
ఏవంతే భీరువధ్యంతే ఏ త్వాం క్లిశ్యంత్యనాగసం గచ్చత్వం నగరం కృష్ణే నభయం విద్యతే తవ అన్యేన చ పథా శీఘ్రం సుదేష్ణాయా నివేశనం అన్యేనాహం గమిష్యామి విరాటస్య మహానసం యథానౌ నావబుద్ధేరన్ రాత్రావేవం వ్యవస్థితం. ద్రౌపది, నిన్ను ఎవరైతే కష్టపడదామని చూశారో, నిన్ను ఎవరైతే నీ ప్రాణానికో మానానికో భంగం చేద్దామని చూశారో అటువంటి వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేసేసా. కీచకం సహబాంధవై అని చెప్పినట్లుగా బంధువులతో కలిసిన అంటే ఉపకీచకులతో కలిసిన కీచకుణ్ణి చంపుతాను అని చెప్పాను. అది పూర్తయింది. ఈ విధంగా ఎవరెవరైతే నిన్ను ఇబ్బంది పెడదామని, నిన్ను ప్రాణత్యాగానికి కానీ లేక మానత్యాగం అయ్యేటటువంటి విధంగా కానీ వాళ్ళు ఇబ్బంది పెడతారో, ఎవరు నిన్ను కష్టపెడతారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి గతే పడుతుంది. ఎవ్వరినీ కూడా నేను క్షమించను. నువ్వు ఇక సుఖంగా రాజ్యానికి బయలుదేరి వెళ్ళు, నగరానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా నువ్వు నీ పనులన్నింటినీ చేసుకుంటూ ఉండు. నా భయం విద్యతే, ఏమాత్రం భయం లేదు, సుఖంగా ఉండు. నేను ఒక మార్గంలోంచి వెళ్తాను, నువ్వు ఇంకొక మార్గంలో వేరే దారిలోంచి నువ్వు విరాట రాజ్యంలో ఉన్నటువంటి అంతఃపురానికి నగరంలో ఉన్నటువంటి దానికి బయలుదేరి వెళ్ళు. సుదేష్ణాదేవి దగ్గరికి నువ్వు వెళ్ళు, నేనేమో వంటగది దగ్గరికి వెళ్తాను. ఇద్దరం వేరే వేరే దారులలో వెళ్దాం. ఇంత రాత్రిపూట మనిద్దరం కలిసి ఇక్కడ ఉన్నామని ఎవరు తెలుసుకోని విధంగా మనిద్దరం ప్రవర్తించాలి. కాబట్టి ఇద్దరం వేరే వేరే దారిలో వెళ్దామని చెప్పి శ్మశానం నుంచి ఆవిడ్ని మళ్ళీ ఒక దారిలో పంపిస్తూ తను ఇంకొక దారిలో మహానసానికి చేరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇదే మాట కీచక సంహారం అయిన వెంటనే భీమసేనుడు ఎందుకు చెప్పలేదు? లేక భీమసేనుడు కీచక సంహారం జరిగిన తత్క్షణం వెళ్ళిపోతే ఆ పైన ద్రౌపదీదేవి అక్కడే ఎందుకు ఉన్నది? ఆవిడ కూడా బయలుదేరి సుదేష్ణాదేవి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ ఉండడమేలా, కీచక కంట పడనేలా, ఇలా దుఃఖించనేలా, ఇంత ఇబ్బంది పడనేలా, ఎందుకు ఇటువంటి పనులు ఆవిడ చేసింది అని అంటే ఇక్కడ మనం ఆ సందర్భంలో పైకి చెప్పలేనటువంటి, పైకి తెలియకుండా ఉండేటటువంటి అంతరార్థాల్ని తవ్వి వెతికి బయటికి తీసుకోవాలి. ఆనాడు కీచక సంహారం పూర్తయిన తర్వాత భీమసేనుల్లాగానే ద్రౌపదీదేవి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళకపోవడం వెనుక పెద్ద పథకం ఉన్నది, చాలా పెద్ద ఆలోచన కూడా ఉన్నది. ఆ కీచక మరణం జరిగిన తరువాత ద్రౌపదీదేవి బయటికి వచ్చి అక్కడ ఉండేటటువంటి కాపలి వారితో లోపల పరస్త్రీని వ్యామోహించినటువంటి దిక్కులేనటువంటి చావు చచ్చినటువంటి కీచకుడు పడి ఉన్నాడు, గంధర్వులు అయినటువంటి నా భర్తలు సంహరించారు, అక్కడ పడి ఉన్నాడు, రండి చూడండి అని చెప్పింది. వెంటనే వాళ్ళు బయలుదేరి లోపలికి రాకుండా చక్కగా కాగడాలు పట్టుకుని అక్కడ గంధర్వులో దెయ్యాలో భూతాలో ఏదైనా ప్రమాదం అని చెప్పి కాగడాలు పైకి పట్టుకుని అక్కడ దాకా వచ్చారు. ఆ పైన కీచక బంధువులకి ఈ విషయం తెలిసింది. వాళ్ళు కూడా కొంతమంది ఆత్మీయులు ఇష్టులు వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఆ పైన ఉపకీచకులు వచ్చారు. అక్కడ కాపలి ఎవరైతే ఉన్నారో కాపలా కాస్తూ ఉన్నటువంటి వారు వాళ్ళందరూ ద్రౌపదీదేవి ఆలోచించిన విధంగానే ఆలోచించారు. ఆ పైన వచ్చినటువంటి బంధువులు కూడా ద్రౌపదీదేవి చెప్పినట్టుగానే విన్నారు. చైరంధ్రి చాలా అమాయకురాలు, ఈ రాజ్యంలో పనిచేస్తోంది. ఈ కీచకుడు ఆమెని బలాత్కారం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలా తీసుకురావడం వలన ఆమెని ఆ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షిద్దామని ఈ కీచకుణ్ణి సంహారం చేసేశారు అనే అర్థాన్ని ఆవిడ తన మాటలో
వాళ్ళకి తెలిసేట్టుగా చేసింది. అలాగే ఇంకొక విధంగా ఆలోచించిన ఈవిడ కీచకుడు రమ్మన్న వెంటనే వచ్చింది, నర్తనశాలలో ఉన్నది. ఇటువంటి విధంగా ద్రౌపది ఈ సైరంధ్రిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వాడో లేక సైరంధ్రిని తీసుకొచ్చినటువంటి వాడో అయినా కీచకుడి మీద కోపించి బలాత్కారంగా తీసుకురాకపోయినా ఈ సైరంధ్రే వచ్చిన ఒకవేళ ఆ సైరంధ్రిని ఏమీ చెయ్యక ఆమెకి ఇష్టులైనటువంటి భర్తలు ఈ కీచకుణ్ణి సంహరించేశారు. కీచక సంహారం అనేటటువంటిది గంధర్వుల వల్ల జరిగింది అని చెప్పి ఉన్నటువంటి కాపలా కాసేవారు, అలాగే ఉపకీచకులు, అలాగే అక్కడ ఉండేటటువంటి బంధువులు ఆలోచిస్తూ ఉండగా ఉపకీచకుల్లోనే ఉన్నటువంటి ఒకడికి వాడి ద్వారా మిగతా అందరికీ కూడా ద్రౌపదీ పక్షాన మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ మాట వినాలని అనిపించలేదు. వాళ్ళందరూ కీచక పక్షాన నిలబడ్డారు. కీచక సంహారం అనేటటువంటిది జరిగింది ద్రౌపది వల్ల కాబట్టి ద్రౌపదిని మనం ఇప్పుడు సైరంధ్రిని నాశనం చేస్తే కీచకుడు సంతోషపడతాడు అని వాడి ఆలోచనతో ఆలోచించారు తప్పితే అక్కడ ఉన్న పరిస్థితిని, దాంట్లో ఉన్నటువంటి నిగూఢాన్ని వాళ్ళు అర్థం చేసుకోక ఈవిడ్ని తీసుకుని వెళ్ళారు. అయితే దీనికి ఈవిడ అక్కడ ఉండడానికి సంబంధం ఏమిటి అనంటే వాళ్ళు అట్లానే ప్రవర్తిస్తారని ద్రౌపది కూడా అనుకుంది. కాపలా ఉన్నటువంటి వాళ్ళు నమ్మవచ్చు, బంధువులు, ఇష్టులు, ఆత్మీయులు నమ్మవచ్చు, కానీ ఉపకీచకులు ఆ విధంగా నమ్మరు. తన మీద ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంతకుముందు జరిగినటువంటి విషయాలన్నీ ఉపకీచకులకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారు అని ఈవిడికి అవగాహన ఉన్నది. ఆనాటి రాత్రే ఆ అవగాహన ఉన్నటువంటి ద్రౌపదీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు తర్వాత రోజు ఉదయానికి ఉపకీచకులకి తెలిసేది. వాళ్ళు వచ్చేవారు ద్రౌపదీదేవిని మళ్ళీ ఉదయం పూట ప్రకాశంగా అందరూ చూస్తూ ఉండగా ఆవిడ్ని ఇట్లానే కీచక శవంతో కలిపి కట్టి ఆ శ్మశానానికి తీసుకెళ్ళినట్లయితే పగటి కాలంలో అందరికీ తెలిసే విధంగా భీమసేనుడు రాలేడు, ఆవిడ్ని రక్షించలేడు, ప్రాణానికి ప్రమాదం పూర్తిగా ఏర్పడే స్థితి వస్తుంది. కాబట్టి కీచకం సహబాంధవై అని 1కి 2 సార్లు భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన ప్రతిజ్ఞ నిలబడాలి కాబట్టి అక్కడే ఉండి ఉపకీచకులు ఇట్లా ప్రవర్తిస్తారని తెలిసినా అక్కడే ఉంటూ ఆవిడ వాళ్ళు అనుకున్న విధంగానే తన మీదకు కోపం మరలిన తర్వాత భీమసేనుల వారికి వినిపించేటట్టుగా గట్టిగా బాగా బిగ్గరగా ఆక్రందన చేస్తూ వచ్చి నన్ను రక్షించు అని చెప్పి ఆయనకి తెలియజేస్తూ రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా ఉపకీచకులు కూడా నాశనమైపోతే, ఉపకీచక సంహారం కూడా జరిగిపోయినట్లయితే అజ్ఞాతవాసం అనేటటువంటి దానికి భంగం ఏర్పడదు. ఉపకీచకులు కూడా పోతారు. కీచకుడు ఏదైతే మరణం పొందాడో అదే విధంగా ఉపకీచకులు కూడా పోతే, రాత్రిపూట పోతే, ఎవ్వరికీ తెలియకుండా పోతే, రహస్యంగా ఈ పని పూర్తయిపోతే విరాట నగరంలోకి ప్రవేశించినటువంటి కారణం పరిపూర్ణమవుతుంది. ఇటువంటి పని కోసం కదా అన్ని రాష్ట్రాల్లో విరాట రాజ్యాన్ని మనం కోరుకున్నది. కాబట్టి ఇదే చెయ్యాలి అనేటటువంటి తలంపుతో కీచకుడు పోయినా శాంతించక పూర్తిగా ద్రౌపదీదేవి అక్కడే నుంచుని వీళ్ళు వచ్చి తనని ద్వేషించేట్టుగా చేసుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటే భీముణ్ణి పిలిచి వీళ్ళందరినీ సంహారం చేయించేసింది. అసుర సంహారం పూర్తవడం కోసం బుద్ధి రూపేణ అన్నట్టుగా తన చాకచక్యాన్ని మొత్తాన్ని అక్కడ ప్రదర్శిస్తూ అసుర సంహారం పూర్తి చేసింది మహాతల్లి. ఇది అంతరాత్రి పూట భీముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా కీచకుడి కోసమని చెప్పి, ఉపకీచకుల కోసమని చెప్పి ద్రౌపదీదేవి అక్కడే ఉండడానికి కారణం, అక్కడ ఉండి ఇంత విషయాన్ని నడిపించడానికి కారణం. ఆ విధంగా ఉపకీచకులు కూడా మరణించారు అనేటటువంటి విషయాన్ని వైశంపాయన మహర్షి చక్కగా జనమేజయుడికి చెప్పారు. ఆ పైన విశేషాల్ని రేపటి కథాశ్రవణంలో మనం విందాం. ఈనాడు ఒకడు తప్పు చేస్తే
అందరూ కూడా ఆనందమోయాల్సి వస్తుంది. ఒకడు తప్పు చేయకుండా ఉండాలి. ఆ ఒక్క తప్పు చెయ్యడం వలన వాడితో పాటుగా 105 కూడా వెళ్ళిపోయారు. దిక్కులేనటువంటి దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి మరణాన్ని పొందారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనం కూడా మన భావి తరాలకి ఆదర్శవంతమైనటువంటి జీవనంతో వెళ్ళాలి తప్ప మనని చూసి నలుగురు చెడిపోయేటువంటి స్థితికి వెళ్ళకూడదనేటువంటి స్ఫూర్తిని ఈ కథా సన్నివేశం నుంచి స్వీకరించినటువంటి వాళ్ళమై అటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించి మనకి ప్రసాదించమని జ్ఞానదాయకుడైనటువంటి ఆ పరమాత్మని మనందరం ప్రార్థిద్దాం. ఆ లక్ష్యంతో శ్లోకపారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని పరమార్థాన్ని అవగమనం చేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేద్దాం. ఉపకీచక ఊచుహు గంధర్వో బలవానేతి క్రుద్ధ ఉద్యమ్య పాదపం సైరంధ్రీ ముచ్యతాం శీఘ్రం యతో నో భయమాగతం వైశంపాయన ఉవాచ తేతు దృష్ట్వా తదా విద్ధం భీమసేనేన పాదపం విముచ్య ద్రౌపదీం తత్ర ప్రాద్రవన్ నగరం ప్రతి ద్రవదస్తాంస్తు సంప్రేక్ష్య సవజ్రీ దానవానివ శతం పంచాధికం భీమః ప్రాహిణోద్యం సాధనం వాయువేగ సమశ్రీమాన్ సర్వాన్ సూతానశేషతః వృక్షేణైతేన రాజేంద్ర ప్రభంజనసుతో బలి ఆశ్వాసయం తతః కృష్ణాం ప్రతిముచ్య చ బంధనాత్ ఉవాచ చ మహాబాహుః పాంచాలీం తత్ర ద్రౌపదీం అశ్రుపూర్ణముఖీం దీనాం దుర్ధర్షః సవృకోదరః భీమసేన ఉవాచ ఏవం తే భీరు వధ్యంతే ఏ త్వాం క్లిశ్యంత్యనాగసం గచ్చత్వం నగరం కృష్ణే న భయం విద్యతే తవ అన్యేన చ తథా శీఘ్రం సుదేష్ణాయాః నివేశనం అన్యేనాహం గమిష్యామి విరాటస్య మహానసం యథా నౌ నావబుధ్యేరన్ రాత్రావేవం వ్యవస్థితౌ. ఓం నమో వెంకటేశాయ. సభక్తికంగా వాసుదేవ స్తోత్ర పారాయణాన్ని ఆచార్యముఖంగా పారాయణం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. యోగాత్మనే నమో నిత్యం నమో దామోదరాయ చ క్షయవృద్ధి విహీనాయ నిర్గుణాయ నమో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య చరణ సన్నిధిలో వాసుదేవ స్తోత్రాన్ని మనందరం కూడా మనసు పెట్టి చేద్దాం. స్వామి కృపకు పాత్రులవుదాం. అథ వాసుదేవ స్తోత్రం. విశ్వావసు
విశ్వావసుః విశ్వమూర్తిర్హి విశ్వే విశ్వమూర్తిర్హి విశ్వే విశ్వక్సేనో విశ్వక్సేనో విశ్వకర్మావశీ చ విశ్వకర్మావశీ చ విశ్వేశ్వరో విశ్వేశ్వరో వాసుదేవోసి తస్మాత్ వాసుదేవోసి తస్మాత్ యోగాత్మానం యోగాత్మానం దేవతం త్వాముపైమి దేవతం త్వాముపైమి జయ విశ్వమహాదేవ జయ విశ్వమహాదేవ జయ లోకహితే రత జయ లోకహితే రత జయ యోగీశ్వర విభో జయ యోగీశ్వర విభో జయ యోగ పరావర జయ యోగ పరావర పద్మగర్భ విశాలాక్ష పద్మగర్భ విశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర జయ లోకేశ్వరేశ్వర భూత భవ్య భవన్నాథ భూత భవ్య భవన్నాథ జయ సౌమ్యాత్మజాత్మజ జయ సౌమ్యాత్మజాత్మజ అసంఖ్యేయ గుణాధార అసంఖ్యేయ గుణాధార జయ సర్వపరాయణ జయ సర్వపరాయణ నారాయణ సుదుష్పార నారాయణ సుదుష్పార జయ సార్ంగ ధనుర్ధర జయ శార్ంగ ధనుర్ధర జయ సర్వగుణోపేత జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ విశ్వమూర్తే నిరామయ విశ్వేశ్వర మహాబాహో విశ్వేశ్వర మహాబాహో జయ లోకార్థ తత్పర జయ లోకార్థ తత్పర మహోరగవరాహాద్య మహోరగవరాహాద్య హరికేశ విభో జయ హరికేశ విభో జయ హరివాస దిశామీశ హరివాస దిశామీశ విశ్వవాసామితావ్యయ విశ్వవాసామితావ్యయ వ్యక్తావ్యక్తామిత స్థాన వ్యక్తావ్యక్తామిత స్థాన నియతేంద్రియ సత్క్రియ నియతేంద్రియ సక్రియ అసంఖ్యేయాత్మ భావజ్ఞ అసంఖ్యేయాత్మ భావజ్ఞ జయ గంభీర కామద జయ గంభీర కామద అనంత విదిత బ్రహ్మన్ అనంత విదిత బ్రహ్మన్ నిత్య భూత విభావన నిత్య భూత విభావన కృతకార్య కృత ప్రజ్ఞ కృతకార్య కృత ప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ ధర్మజ్ఞ విజయావహ గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ స్ఫుట సంభూత సంభవ స్ఫుట సంభూత సంభవ భూతాద్యలోకతత్వేష భూతాద్యలోకతత్వేష జయ భూత విభావన జయ భూత విభావన ఆత్మయోనే మహాభాగ ఆత్మయోనే మహాభాగ కల్ప సంక్షేప తత్పర కల్ప సంక్షేప తత్పర ఉద్భావన మనోభావ ఉద్భావన మనోభావ జయ బ్రహ్మ జనప్రియ జయ బ్రహ్మ జనప్రియ నిసర్గ సర్గ నిరత నిసర్గ సర్గ నిరత కామేశ పరమేశ్వర కామేశ పరమేశ్వర అమృతోద్భవ సద్భావ అమృతోద్భవ సద్భావ ముక్తాత్మన్ విజయప్రద ముక్తాత్మన్ విజయప్రద ప్రజాపతిపతే దేవ ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల పద్మనాభ మహాబల ఆత్మభూత మహాభూత ఆత్మభూత మహాభూత సత్వాత్మన్ జయ సర్వదా సత్వాత్మన్ జయ సర్వదా పాదౌ తవ ధరాదేవి ఆదౌ తవ ధరాదేవి దిశో బాహు దివం శిరః శోభాహుదివం శిరః మూర్తిస్తేహం సురాః కాయః మూర్తిస్తేహం సురాః కాయః చంద్రాదిత్యౌ చ చక్షుషి చంద్రాదిత్యౌ చ చక్షుషి బలం తపశ్చ సత్యం చ బలం తపశ్చ సత్యం చ కర్మ ధర్మాత్మకం తవ కర్మ ధర్మాత్మకం తవ తేజోగ్నిః పవన శ్వాసః తేజోగ్నిః పవనశ్వాసః ఆపస్తే స్వేద సంభవాః ఆపస్తే స్వేద సంభవః అశ్వినౌ శ్రవణో నిత్యం అశ్వినౌ శ్రవణౌ నిత్యం దేవీ జిహ్వా సరస్వతి దేవీ జిహ్వా సరస్వతి వేదా సంస్కార నిష్ఠా
हि वेदाः संस्कारनिष्ठा हि त्वयीदं जगदाश्रितं त्वयीदं जगदाश्रितं न संख्यानं परिमाणं संख्यानं परिमाणं न तेजो न पराक्रमं न तेजो न पराक्रमं न बलं योगयोगीश न बलं योगयोगीश जानीमस्तेन सम्भवम् जानीमस्तेन सम्भवम् त्वद्भक्तिनिरता देव त्वद्भक्तिनिरता देव नियमैस्त्वां समाश्रिताः नियमैस्त्वां समाश्रिताः अर्चयामः सदा विष्णो अर्चयामः सदा विष्णो परमेशं महेश्वरम् परमेशं महेश्वरम् ऋषयो देवगन्धर्वाः ऋषयो देवगन्धर्वाः यक्षराक्षसपन्नगाः यक्षराक्षसपन्नगाः पिशाचामानुषाश्चैव शाकामानुषाश्चैव मृगपक्षिसरीसृपाः मृगपक्षिसरीसृपाः एवमादिमया सृष्टम् एवमादिमया सृष्टम् पृथिव्यां त्वत्प्रसादजम् पृथिव्यां तत्प्रसादजम् पद्मनाभ विशालाक्ष पद्मनाभविशालाक्ष कृष्ण दुःखप्रणाशन कृष्णदुःखप्रणाशन त्वं गतिः सर्वभूतानां त्वं सर्वभूतानां त्वं नेता त्वं जगद्गुरुः त्वं नेता त्वं जगद्गुरुः त्वत्प्रसादेन देवेश प्रसादेन देवेश सुखिनो विबुधाः सदा सुखिनो विबुधाः सदा पृथिवी निर्भया देव पृथिवी निर्भया देव त्वत्प्रसादात् सदा भवत् प्रसादात् सदा भवतु तस्माद्भव विशालाक्ष तस्माद्भव विशालाक्ष यदुवंश विवर्धनः यदुवंशविवर्धनः धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय दैत्यानां च वधाय च दैत्यानां च वधाय च जगतोद्धारणार्थाय जगदोद्धारणार्थाय विज्ञाप्यं कुरु मे विभो विज्ञाप्यं कुरु मे विभो यत्तत् परमकं गुह्यं यत्तत्परमकं गुह्यं तत्प्रसादादिदं विभो तत्प्रसादादिदं विभो वासुदेव तदेतत्ते वासुदेव तदेतत्ते मयोद्गीतं यथा तथं मयोद्गीतं यथा तथं सृष्ट्वा सङ्कर्षणं देवं दृष्ट्वा सङ्कर्षणं देवं स्वयमात्मानमात्मना स्वयमात्मानमात्मना कृष्णत्वमात्माना साक्षीः कृष्णत्वमात्मना साक्षीः प्रद्युम्नं चात्मसम्भवम् प्रद्युम्नं चात्मसम्भवम् प्रद्युम्नादनिरुद्धं त्वं प्रद्युम्नादनिरुद्धं त्वं यं विदुर्विष्णुमव्ययम् यं विदुर्विष्णुमव्ययम् अनिरुद्धो सृजन्मां वै अनिरुद्धो सृजन्मां वै ब्रह्माणं लोकधारिणम् ब्रह्माणं लोकधारिणम् वासुदेवमयः सोऽहम् वासुदेवमयः सोऽहम् त्वयैवास्मि विनिर्मितः त्वयैवास्मि विनिर्मितः तस्माद्याचामि लोकेश तस्माद्याचामि लोकेश चतुरात्मानमात्मना चतुरात्मानमात्मना विभज्य भागशोत्मानं विभज्य भागशोत्मानम् व्रजमानुषतां विभो व्रजमानुषतां विभो तत्रासुरवधं कृत्वा तत्रासुरवधं कृत्वा सर्वलोकसुखाय वै सर्वलोकसुखाय वै धर्मं प्राप्य यशः प्राप्य धर्मं प्राप्य यशः प्राप्य योगं प्राप्स्यसि तत्त्वतः योगं प्राप्स्यसि तत्त्वतः त्वां हि ब्रह्मर्षयो लोके मां हि ब्रह्मर्षयो लोके देवाश्चामित विक्रम देवाश्चामित विक्रम तैस्तैर्हि नामभिर्युक्ताः तैस्तैर्हि नामभिर्युक्ताः गायन्ति परमात्मकम् गायन्ति परमात्मकम् स्थिताश्च सर्वे त्वयि भूतसङ्घाः भूतसङ्घाः कृत्वाश्रयं त्वाम् कृत्वाश्रयन्ताम् वरदं सुबाहो वरदं सुबाहो अनादिमध्यान्तम् अनादिमध्यान्तम् अपारयोगम्
అపారయోగం లోకస్య సేతుం ప్రవదంతి విప్రాః ఇతి శ్రీమన్మహాభారతే భీష్మ పర్వణి వాసుదేవ స్తోత్రం సంపూర్ణం. బ్రహ్మదేవుడు ఆ స్వామిని వాసుదేవుణ్ణి, స్వామి నీవు ఉద్ధరించు మమ్మల్ందరినీ అని ప్రార్థించడం చేత ఆ స్వామి అవతరించడం జరిగింది. ఈ స్తోత్ర వైభవాన్ని మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి సర్వదా కృతార్థులమై ఉందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వజ్రకవచధరుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ఇప్పుడు మనందరం పారుపల్లి శ్రీ రంగనాథ్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయట్ కళాకారులతో కలిసి కీర్తిద్దాం. గోవింద నామామృతాన్ని మనందరం కూడా చక్కగా సేవిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ శ్రీనివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నృసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దీన పోషక ధర్మ స్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత విదే కరుణాసాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ
ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండల
వెంకటేశాయ. పద్మావతి ప్రియుడైనటువంటి స్వామివారికి మనందరం కూడా ఇంతటి భాగ్యాన్ని కలగజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పారాయణ ఫలాన్ని స్వామి దగ్గర ధారపోసుకుందాం. మంగళాంతంగా పారాయణాన్ని సమాప్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ